అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. విశ్వానరుడు వారణాసికి చేరుకున్నటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి లింగములన్నింటినీ కూడా చూశాడు. తిలాంతరాపినో కాశ్యాం భూమిర్లింగం వినాక్వచిత్ అని అంటారు. అంటే కాశీలో నువ్వు గింజంత ప్రాంతము కూడా లింగము లేనటువంటి చోటు లేదు అని దాని అర్థం. ఓంకారేశ్వర లింగము, కృత్తివాసేశ్వర, కాళేశ్వర, వృద్ధకాళేశ్వర, కళసేశ్వర, కేదారేశ్వర, కామేశ్వర, చంద్రేశ్వర, త్రిలోచనేశ్వర, జ్యేష్ఠేశ్వర, దశాశ్వమేధేశ్వర, జంబుకేశ్వర, జైగీషవేశ్వర, ఈశానేశ్వర, ద్రుమిచండేశ్వర, దృక్వేశ్వర, గరుడేశ్వర, గోకర్ణేశ్వర, గణేశ్వర, డుంఢిగణేశ, ఆశాగణేశ, సిద్ధిగణేశ, ధర్మేశ్వర, తారకేశ్వర, నందికేశ్వర, వినాశేశ్వర, పత్రీశ్వర, ప్రీతికేశ్వర, పర్వతేశ్వర, పశుపతినాథ, బ్రహ్మేశ్వర, మధ్యమేశ్వర, బృహస్పతీశ్వర, తిలభాండేశ్వర, భూరభూతేశ్వర, మహాలక్ష్మీశ్వర, మరుత్తేశ, మోక్షేశ, గంగేశ్వర, నర్మదేశ్వర, మార్కండేయేశ్వర, మణికర్ణీశ, రత్నేశ్వర, యోగినీపీఠ, యమునీశ్వర, లాంగలీశ్వర, శ్రీమద్విశ్వేశ్వర, అవిముక్తేశ్వర, విశాలాక్షీశ్వర, వ్యాఘ్రేశ్వర, వరాహేశ్వర, వ్యాసేశ్వర, వృషభధ్వజ, వరుణేశ్వర, విధీశ్వర, వసిష్ఠేశ్వర, శనీశ్వర, సోమేశ్వర, ఇంద్రేశ్వర, స్వర్ణీనేశ్వర, సంగమేశ్వర, హరిశ్చంద్రేశ్వర, హరికేశేశ్వర, త్రిసంధ్యేశ్వర, మహాదేవ, ఉపశాంతి శివ, భవానీశ్వర, కపర్ధీశ్వర, కందుకేశ్వర, యజ్ఞేశ్వర, మిత్రావరుణేశ్వర అనేటటువంటి లింగాలు ఆయన బ్రహ్మాండమైనవి. ఇవి కాకుండా చిన్ని లింగాలు ఎన్ని లింగాలనో దర్శించాడు అక్కడ వారణాసిలో. ఇన్ని లింగాలని చూశాడు ఆయన. చూస్తే ఇప్పుడు ఆయనకి ఒక అనుమానం వచ్చింది. ఇప్పుడు మన ఊళ్ళో ఒక 7-8 సినిమా హాళ్ళు ఉన్నాయనుకోండి. ఆ 7-8 సినిమా హాళ్ళలోని కూడా అన్ని సూపర్ హిట్ సినిమాలే ఆడుతున్నాయి, అన్ని మంచి సినిమాలే ఆడుతున్నాయి. మనం ఏ పండగ నాడో ఇంట్లో అందరం కలిసి ఆ సినిమాకి వెళదామని అనుకున్న తర్వాత అప్పటి వరకు ఏ సినిమా మనం చూడలేదు. ఆ 7-8 అన్నీ మంచి సినిమాలే. అయితే ఏ సినిమాకి వెళ్ళాలి అని ఒక క్షణం ఆలోచిస్తూ కూర్చుంటాం. అలా ఇన్ని లింగాలు చూశాడు. కాశీలో నువ్వు గింజంత ప్రాంతం కూడా లింగం లేని చోటు లేదు. ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి అనుమానం ఏమిటంటే, ఇప్పుడు నారదుడు చెప్పాడు కదా, ఇలాగా ఉమ్మెత్త పువ్వులతో పూజ చేస్తే 40 రోజుల పాటు భక్తితో విడిచిపెట్టకుండా కొడుకు పుడతాడు అని, అలాగే జిల్లేడు పువ్వులతో 40 రోజుల పాటు శివుణ్ణి పూజిస్తే భక్తితో కూతురు పుడుతుంది అని చెప్పాడు కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి లింగములలో ఏ లింగాన్ని పూజిస్తే నాకు త్వరగా పుత్ర సంతానం కలుగుతుంది అని ఆలోచిస్తున్నాడు. వెంటనే ఆయనకి ఒక విషయం గుర్తుకొచ్చింది. ఈ వారణాసిలో పంచముద్రా మహాపీఠం, సిద్ధిక్షేత్రం అంటారు దాన్ని. అక్కడ సిద్ధి రూపిణిగా వికటాదేవి ఉంటుంది. ఆ ప్రదేశంలో రహస్యాతి రహస్యమైనటువంటి వీరేశ్వర లింగం అని ఒక లింగం ఉన్నది. పరం వీరేశ సదృశం
లింగస్త్వాసు సిద్ధితం అని కాశీలో అన్ని లింగముల కంటే కూడా ఈ వీరేశ్వర లింగము అతి శీఘ్రముగా ఫలితాన్ని ఇస్తుంది అని అనుకున్నాడు. శివుడు మహావీరుడై రాక్షసుల్ని సంహరించడం వలన ఆ లింగానికి వీరేశ్వర లింగము అనేటటువంటి పేరు వచ్చింది. ఆ వీరేశ్వర లింగం దగ్గరికి వెళ్ళాడు. ఆ వీరేశ్వర లింగం దగ్గర కూర్చుని 40 రోజుల పాటు రోజు గంగా స్నానానంతరం ఉమ్మెత్త పువ్వులతో వీరేశ్వర లింగాన్ని పూజించడం చేశాడు. ఈ 40 రోజులు ఆయన ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ పంచాక్షరీ మంత్ర జపం ప్రణవపూర్వకంగా నిరంతరం చేస్తూనే ఉన్నాడు. అది తప్ప ఇంకో మాటే చెప్పలేదు. నిజానికి ఆయన నిరంతరాయము అంటే అంతరాయం లేకుండా, ఎడతెరిపి లేకుండా చేశాడు, ఆగకుండా చేశాడన్నమాట. గుక్క తిప్పుకోకుండా నమశివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని ప్రణవపూర్వకంగా జపం చేసేవాడు. 40 రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో జపం చేశాడు. 1 సంవత్సరం కాలం ఆయన 40 రోజులు చెప్పాడు కదూ, కానీ ఈయన 1 సంవత్సరం పాటు ఉమ్మెత్త పువ్వులతో పూజ చేస్తుంది 40 రోజులే. కానీ ఈ పంచాక్షరి జపం చేస్తూ మాత్రం 1 సంవత్సరం పాటు అక్కడ గడిపాడు. ఈ సంవత్సర కాలంలో కూడా 1 నెలలో ఏకభుక్తం, 1 నెలంతా కూడా కేవలం రాత్రిపూట ఏదో అల్పాహారం, ఇంకొక నెలలో ఆయాచితంగా అంటే ఒకళ్ళని యాచించకుండా, ఒకళ్ళని అడగకుండా ఏదైనా ఆహారం లభ్యమైతే అది, అలాగే ఇంకొక నెల పూర్తిగా నిరాహారం, 1 నెల పయోవ్రతము. పయహ అంటే పాలు. అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం పాయాదష్టగుణం పాస అని అంటారు. అందుకని ఇలాగ కేవలం పాలు మాత్రమే, పిష్టాదష్టగుణం పాయా కదా, ఆ పాలు మాత్రమే తాగేవాడు 1 నెలలాళ్ళు. 1 నెల శాఖఫల భక్షణం అంటే చెట్టుకి తనంత తానుగా పండినటువంటి పండు. ఇంకొక నెలపాటు తన గుప్పెట్లో ఎన్ని నువ్వులు పడతాయో అన్ని నువ్వులు మాత్రం భుజిస్తూ గడిపాడు. 1 నెల కేవలం మంచినీరు మాత్రమే తాగి బతికాడు. 1 నెలంతా కూడా మోకాళ్ళ మీద కూర్చుని గడిపాడు. 1 నెల్లాళ్ళ పాటు ఆయన చాంద్రాయణ వ్రతం చేశాడు. చాంద్రాయణ వ్రతం అంటే శుక్లపక్ష పాడ్యమి మొదలుపెట్టుకుని కొద్దిగా 1 గుప్పిడు తిన్నటువంటి వాడు అలాగ కొద్దిగా పెంచుకుంటూ పౌర్ణమి నాటికి కొంచెం ఆ రాశి పెరుగుతుంది. పౌర్ణమి నుంచి మళ్ళీ క్షీణచంద్రుడు వస్తాడు కాబట్టి కృష్ణపక్షంలో, బహుళపక్షంలో అది అలా తగ్గించుకుంటూ వెళ్ళి అమావాస్య నాడు పూర్తిగా నిరాహారం అవుతుందన్నమాట. దాన్ని చాంద్రాయణ వ్రతం అంటారు. అలా 1 నెల్లాళ్ళ పాటు చాంద్రాయణ వ్రతం చేశాడు. 1 నెలంతా కూడా వాయుభక్షణ, కేవలం వాయువు మాత్రమే, గాలి మాత్రం పీల్చుకుంటూ 1 నెల చేశాడు వ్రతం. ఇంకొక నెల ఆకులు. ఇలా సంవత్సరం కాలం పాటు ఇవన్నీ కేవలం ఇవి మాత్రమే భక్షణ చేస్తూ తింటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని మాత్రం విడిచిపెట్టకుండా బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు. ఇలా ఎంతో భక్తి ప్రపత్తులతో నియమనిష్టలతో కాలం గడుపుతూ ఉండగా 13వ నెల మొదటి రోజున ఒకనాడు వీరేశ్వర లింగం, ఆ శివలింగం యొక్క పానవట్టం ఉంటుంది కదా, ఈ పానవట్టం అమ్మ, లింగం శివుడు. అందుకనే ఎప్పుడు కూడా పూర్వకాలంలో రుబ్బురోల నుంచి ఆ పుత్రాన్ని విడదీయొద్దు అని అనేవారు. వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులకి చిహ్నం. వాగర్థ వివసంపృక్తవు, ఆ వాక్కు లేనిదే అర్థం ఉండదు, అర్థం లేని వాక్కు ఉండదు. ఆ రెండు విడివిడి ఉండవు కాబట్టి పార్వతీ పరమేశ్వరులు విడివిడి ఉండరు. వాగర్థ వివసంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితర్వందే పార్వతీ పరమేశ్వరువు కదా. అందువల్ల ఆ పానవట్టం మీద అందంగా పడుకున్నటువంటి ఒక బాలుడు కనిపించాడు విశ్వానరుడికి. విశ్వానరుడు ఆ అందమైనటువంటి బాలుడిని చూశాడు. చూసి మురిసిపోయి అబ్బో ఎంత బాగున్నాడో అని అని అనుకున్నాడు. ఆ పిల్లవాడు ఠక్కున లేచి నిలబడి చేతిలో శూలం పుచ్చుకుని పరమశివుడిగా దర్శనమిచ్చాడు. ఈయనకి ఒక్కసారి తెల్లబోయాడు విశ్వానరుడు. తెల్లబోయి అన్నాడు, పరమేశ్వర నువ్వా? పసిపాపడి రూపంలో వచ్చి దర్శనమిచ్చింది నిజంగా నువ్వేనా అంటే ఆయన అన్నాడు, అవునయ్యా నేనే ఆ పసిపిల్లాడి రూపంలో నీకు దర్శనమిచ్చాను. నేను
అచిరకాలంలోనే నీ భార్య అయినటువంటి శుచిష్మతి గర్భంలో ప్రవేశిస్తున్నాను. నేను నీకు కొడుకుగా పుడతాను. నీకు రుద్రాంశ స్వరూపుడైనటువంటి ఒక కొడుకు పుడతాడు అని పరమశివుడు ఆ వీరేశ్వర లింగం దగ్గర పానవట్టంలో పసిపిల్లడిగా దర్శనమిచ్చి, తర్వాత పరమశివుడిగా ఆయనే మళ్ళీ దర్శనమిచ్చి విశ్వానరుడికి ఆశీర్వదించినటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం. తర్వాత జరిగినటువంటి కథాభాగం ఏముంటుందో మనం రేపటి రోజున ప్రస్తావన చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.